నమస్కారం. సింగం టీవీకి స్వాగతం. కాదేది కవితకు అనర్హం అన్నాడు పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. కాదేది ఆక్రమణకు అనర్హం అన్నాడు మరో పెద్ద మనిషి. ఈ పెద్ద మనిషి పేరు నారా చంద్రబాబు నాయుడు. ఎవరైనా కుక్కలను పెంచుకుంటారు, పిల్లుల్ని పెంచుకుంటారు, లేకపోతే చేసే ఓపిక ఉంటే గేదెలను ఆవులను పెంచుకుంటారు, వాటిని పెరట్లో కట్టేసుకుంటారు. కానీ ఎవరైనా పులుల్ని, సింహాలని, తోడేళ్ళని ఇట్లాంటి వాటిని కట్టేసుకుంటారా? చంద్రబాబు నాయుడు కట్టేసుకోగలిగిన స్తోమత ఉంది. కావాలంటే చూడండి, కృష్ణా నదినే కట్టేసుకున్నాడు చంద్రబాబు. భూములు, కొండలు, చెరువులే కాదు, నదులను కూడా మాయం చేసేటందుకు 2014 సంవత్సరంలో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు, ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు చాలామంది పేరుకు. అప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది దాని స్టైల్ వేరు. చంద్రబాబు ఫ్రంట్ ఎండ్లో ఉంటాడు. ఎందుకంటే చంద్రబాబు సీఎం కుర్చీలో కూర్చున్నా ఆయన అటు పక్కకు దోసేసి రాధాకృష్ణ కూర్చుంటాడు, ఇటు పక్కకు దోసేసి రామోజీరావు కూర్చుంటాడు. ఇంకా పైనంతా కూడా నేను పేర్లు ఎందుకు నా చేత చెప్పిస్తారు కానీ అందరూ కూర్చుంటారు. అది ఒక సమష్టి పాలన. కాబట్టి ఇట్లా భూములు, కొండలు, చెరువులే కాదు, నదులను కూడా మాయ చేసేటందుకు గాను చంద్రబాబుతో పాటు టీడీపీ పెద్దలు కూడా తెగబడ్డట్టుగా విశ్వసనీయ సమాచారం. ఎందుకంటే రాజధాని అమరావతిలో కృష్ణానది మధ్యలో రిసార్ట్లో, మల్టీప్లెక్స్లో, మీరు సరిగానే విన్నారో, కృష్ణానది మధ్యలో రిసార్ట్స్, మల్టీప్లెక్స్లు నిర్మించుకునేందుకు సుమారుగా 150 ఎకరాల విస్తీర్ణం చుట్టూ హద్దులతో ఎర్రజెండాలు ఏర్పాటు చేశారు. ఎక్కడా? నది లోపటండి. మీకు అర్థమవుతున్నట్లు లేదో, నీళ్ల మధ్యలో పెద్ద పెద్ద కర్రలు బాతి వాటికి ఎర్రజెండాలు పెట్టి ఇది నా భూమి, ఇది మా భూమి, ఇది మా వాళ్ళ భూమి అని చెప్పి, అదే కూడా కాదు, ఇటువైపు ఎవరైనా కనుక వచ్చారో వాళ్ళ వరకు కబడతారంటూ అధికార పార్టీ నేతలు ఎంతకు బరితెగిస్తున్నారంటే నేనైతే మాటల్లో చెప్పలేను. అమరావతిని రాజధానిగా ప్రకటించినటువంటి కొన్నాళ్లకే కృష్ణానదిలో ఇలువైనటువంటి ఇసుకను భారీ యంత్రాలతో తోడి పారేసి ఇతర రాష్ట్రాలకు తరలించి 100 కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడు ఏకంగా నదినే కబ్జా చేసేటందుకు, ఇప్పుడు కాదు ఇప్పుడంటే 5 ఏళ్ళు పోయినాడు కదా, అప్పుడు నదినే కబ్జా చేసేందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెగబడ్డారు. తుళ్ళూరు మండలం ఉద్దటరాయనపాలెం ఉంది కదా, అక్కడ లంకకు సమీపంలో కృష్ణానది మధ్య భాగంలో సుమారు 150 ఎకరాలు ఆక్రమణకు గురైంది. తాళాయపాలెం, ఉద్దండరాయనపాలెం, తుమ్మలపాలెం, గుంటుపల్లి మధ్యలో కృష్ణానదిలో కిలోమీటర్ మేర కంచె ఏర్పాటు చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందినటువంటి 2 మంత్రుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి మద్దతుతోనే ఈ ఆక్రమణలు జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. నది రూపం ప్లాస్టికో ప్రత్యేకంగా తయారు చేసిన నీలం డబ్బాలను, వాటిపై ఎర్రటి జెండాలను సరిహద్దుల్లాగా నది మధ్యలో నీళ్లల్లో ఏర్పాటు చేశారు. 150 ఎకరాల్లో రిసార్ట్స్లో, మల్టీప్లెక్స్లో, క్లబ్బులు నిర్మించి తద్వారా భారీగా డబ్బు సంపాదించాలనేటువంటిది ఈ టీడీపీ నేతల లక్ష్యం. టీడీపీ నేతలు ఆ ప్రాంతాన్ని మట్టి, ఇసుకతో మరింత విస్తరించి ఐలాండ్గా మార్చేటందుకు కూడా ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ మధ్య పడవలలో పైపులు, ఇసుక, మట్టి తీసుకెళ్ళి జెండాలు పాతినటువంటి ప్రాంతంలో నదిని పూడ్చివేసేందుకు బలమైన గట్టులు నిర్మించాలని కూడా నిర్ణయించారు. అక్రమార్కులు కృష్ణానదిని ఆక్రమించుకుంటున్న విషయం గుర్తించినటువంటి మత్స్యకారులు స్థానిక అధికారులకు ఈ విషయం ఫిర్యాదు చేసినా వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఎందుకంటే పైన ఉన్నది మన నారా చంద్రబాబు నాయుడు అయినప్పుడు కింది వాళ్ళు ఏం చేయగలుగుతారు? పైపెచ్చు వాళ్ళు దానికి సమాధానంగా అడ్డదిడ్డంగా పొంతం లేనటువంటి సమాధానం చెప్తూ వచ్చారు. కాగా సీఎం చంద్రబాబు భద్రత కోసం పోలీసులే నది మధ్యలో జెండాలు పెట్టేటువంటి ఏర్పాటు చేశారు. ఎందుకంటే నీళ్ళలో నుంచి జలాంతర్గాములు వేసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు ప్రాణానికి ఏమైనా ప్రమాదం కల్పిస్తారేమోనని ఈ విధమైనటువంటి ఏర్పాటు చేసినట్లుగా ఆ సిఆర్డీఏ కమిషనర్గా పనిచేశాడు శ్రీధర్బాబుని. ఆయన చాలా విచిత్రమైనటువంటి సమాధానం కూడా ఇచ్చారు. ఏమైనా అధికారులు పొంతం లేని సమాధానాలు చూస్తుంటే పాలకపక్షం పెద్దలు పక్క వ్యూహంతోనే కృష్ణా నదిని ఆక్రమించుకున్నట్లు స్పష్టమవుతుంది. నది ఒక్కసారి గనక
ఒళ్ళు విరుచుకుందంటే ఈ బాబులు ఏది బాబులు పెద్ద బాబులు చిన్న బాబులు తెలుగుదేశం మూకలు ఏమైతే ప్రకృతితోటి జోకులు వేయకూడదు. ఎవరితో జోకులు వేయాలో వాళ్ళతో వేయాలి. వీడియో బాగుందా? బాగుంటే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సింగం టీవీకి సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్నటువంటి గంట గుర్తు కొట్టండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.